Hello, good evening. Welcome back to my channel Kalumula Tours. జస్ట్ 24 అవర్స్‌లో నేను విజయవాడలో ఏ ప్లేసెస్ కవర్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాననమాట. నా జర్నీ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. నేను మన డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. అది 8:20కి ఉంటది ఎర్లీ మార్నింగ్. అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ టైమ్‌లో ఉంటుంది. నేను ఫస్ట్ టైమ్ అనమాట మార్నింగ్ టైమ్ ట్రైన్ జర్నీ చేయడం, అది డబుల్ డెక్కర్‌లో ట్రైన్ జర్నీ చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, లోపల ఎలా ఉంటుంది ఏంటని చూపిచేస్తాను. ఇది అప్పర్ డెక్‌లో అనమాట. నేను ఈ వీడియో దిగేటప్పుడు తీశాననమాట. విజయవాడలో దిగేటప్పుడు తీశాను. సో, సీట్లన్నీ ఖాళీ అవుతాయి కదా, బాగా చూపించడానికి బాగుంటుందని దిగేటప్పుడు తీసాను అనమాట. జనాలు ఉన్నప్పుడు ఎలా ఉందో అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి కంప్లీట్ వీడియో. ఇది అప్పర్ డెక్ అనమాట. ఇప్పుడు మేము కిందికి దిగాలి. అండ్ ఇది మిడిల్ డెక్ అనమాట. ఒక సైడ్ మిడిల్ డెక్ ఇలా వస్తుంది అనమాట. ఒకటి 3 సీటింగ్స్ ఉంటాయి. అది కింద కనిపించేది లోవర్ డెక్ అనమాట. ఇదిగోండి, జస్ట్ 3 మెంబర్స్ అంటే ఫాదర్, మదర్, డాటర్ ఆర్ సన్ అలా ఉంటే అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. అది లోవర్ డెక్ కదా. కింద చూడండి, లోవర్ డెక్ వెళ్ళడానికి కింద మెట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఉన్నది మిడిల్ డెక్. అండ్ నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను అనమాట. చూడండి పైన జనాలు ఎలా ఉన్నారు. ఇది ట్రైన్ ఫుల్ అయినప్పుడు అనమాట ఈ వీడియో మొత్తం. అండ్ సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉన్నాయి ఏంటని చూస్తున్నాను అనమాట. చూడండి, లగేజ్ కూడా స్పేస్ చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ ఇది మొత్తం జనాలు ఉన్నప్పుడు ఆ పెద్దకి ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి వందే భారత్ ఇచ్చినట్టు ఫుడ్ కి మనకి ఇలా ట్రే ఇచ్చారనమాట. ఎడమ చేతిలో కదా వర్కౌట్ అవ్వట్లేదు చూపించడానికి. సో, నాకు అదృష్టం కొద్దీ మనకి విండో సీట్ దొరికేసింది అనమాట. విండోస్ అంటే ఈ ట్రైన్ లో మనకి ప్రిఫరెన్స్ మనకి దొరికేసింది అనమాట. సో, ఇది హ్యాండ్ వాష్ ఏరియా అనమాట. హ్యాండ్ వాష్ ఏరియా ఏంటంటే మనకి చాలా ఫ్రీగా ఇచ్చారనమాట. మిగతా ట్రైన్స్ లో లాగా ఇరుగ్గా ఉంటుంది. స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చారనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను బస్ స్టాప్ వచ్చేసాను. ఇది మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. నేను ఇప్పుడు మన గుణదల మాత చర్చ్ ఉంటుంది కదా, ఆ చర్చ్కి వెళ్తాను బస్ కోసం వెయిటింగ్ అనమాట. మొత్తానికి అయితే చర్చ్కి వచ్చేసాను. మాకు డైరెక్ట్ బస్ ఉందన్నమాట విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ దగ్గర నుంచి అనమాట. 116 వస్తే డైరెక్ట్ గా మనం చర్చ్ ముందే దిగుతాం అనమాట. ఇది లోపల రాగానే, చర్చ్ లోపల రాగానే మొత్తం వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పైన కొండ ఉందన్నమాట. కొండెక్కాలి. మీకు పైన కొండ కనబడుతుందా మనకి? యాక్చువల్‌గా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మనకు ఆ క్రాస్ అనేది కనిపిస్తుందంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. నేనిప్పుడు వచ్చేసాను మన విజయవాడలో ఉన్న గుణదల మాత మేరీ చర్చ్‌కి అనమాట. ఇది మనకు విజయవాడలోని గుణదల అనే ప్లేస్‌లో ఉంటుందన్నమాట. మనకి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడికి రావడానికి. నేనైతే 116 బస్ ఎక్కి వచ్చానన్నమాట. కరెక్ట్ చర్చ్ ముందు మనకు బస్ స్టాప్ ఉందన్నమాట. సో, ఏ ప్రాబ్లమ్ లేకుండా మన బడ్జెట్‌లో మనం బస్‌లో ఈ చర్చ్ దాకా రావచ్చనమాట. ఇందాక మీరు చూసిన ప్లేస్ కిందనమాట. చర్చ్‌లోకి రాగానే కింద అది ఆరాధన ప్లేస్ అనమాట. ఇది పైనుంటుంది ఈ హాల్ మొత్తము. సో, నేను పైన కూడా ఎలా ఉంటుంది ఏంటని వచ్చాననమాట. జస్ట్ ఇప్పుడు వరకే పాస్టర్ గారు ప్రే చేసి వెళ్ళిపోయారనమాట. అందుకే మనం ధైర్యంగా వీడియో తీసేసుకుంటున్నాము. సో, నేను క్యాండిల్ వెలిగించుకోవటము, ప్రేయర్ చేసుకోవటం అన్నీ అయిపోయాయనమాట. సో, ఇప్పుడు నేను అదే పైన కొండ పైన ఉంటుంది కదా సిలువ. సో, నేను ఇప్పుడే మన యుద్ధం మొదలైందనమాట కొండ మీదకెళ్ళడానికి. నిజం చెప్పాలంటే నాకు అసలు ఈ కొండ ఎక్కే మార్గం ఇంత కష్టంగా ఉంటుందని తెలీదు. తెలుస్తుంటే మాత్రం నేను జస్ట్ అక్కడ క్యాండిల్ వెలిగించుకొని, ప్రే చేసుకొని జస్ట్ రిటర్న్ అయిపోయేదాన్ని. కానీ ఏంటంటే అస ఏవో అంటే నాకు అనిపించింది. అంటే మేబీ ఎక్కేయచ్చులే, కష్టంగా ఏమి ఉండదని స్టార్ట్ చేశాను గానీ, సెకండ్ దారికి వెళ్ళిపోయేసరికి అసలు బాబోయ్! ఎందుకు ఎక్కానురా బాబు అనిపించింది నిజంగా. మీరు అనుకోవచ్చు చాలామంది, ఏంటి దేవుడి కోసం ఆ మాత్రం చేయలేరా అని. దేవుడి కోసం చేయడం, చేయకపోవడం అంటూ ఏముండదు గానీ, ఏంటంటే మన స్టామినాని కూడా మనం చూసుకోవాలి కదా! పైగా మనం చాలా గొప్పగా తింటాం కదా! 2 ఇడ్లీలు, 2 వడలు ఆ మాత్రం దాంతో ఇంత కొండెక్కాలంటే కష్టమే గదా! సో, మనకి తెలియదు ఇంత కష్టంగా ఉంటుందని. లేకపోతే గట్టిగా తిని ఎక్కేవాళ్ళమనమాట. చూస్తున్నారు గదా! నాలాగా చాలామంది ఏంట్రా బాబు అన్నట్టు కొండెక్కుతున్నారనమాట. కాపోతే అతి కష్టమైనా మేము కంప్లీట్ చేశాననమాట మొత్తానికి ఎక్కడం అయితే. ఇక్కడంతా ఇది మేరీ మాత విగ్రహం ఉండే ప్లేస్ అనమాట. ఇదంతా కింద ప్లేస్. నేను పైన విగ్రహం ఎక్కడుందో అనేది కూడా చూపిస్తాను. ఇదంతా మొత్తం చాలా బాగా డెవలప్ చేశారనమాట ఈ ప్లేస్‌ని. యాక్చువల్లీ ఈ చర్చ్ అనేది 1920లో స్టార్ట్ అయింది. కానీ కంప్లీట్‌గా అవ్వడానికి మాత్రం 1970 వరకు అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మేరీమాత విగ్రహం. ఇదేంటంటే న్యాచురల్‌గా ఉన్న గుహలో మనకి మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట ఇక్కడ. యాక్చువల్‌గా ఈ చర్చ్‌కి ఇంకొక పోలిక ఏంటంటే మనకు ఫ్రాన్స్‌లో లూర్ద్ నగరం అనే ప్లేస్‌లో మనకొక చర్చ్ ఉంటుందనమాట. సేమ్ ఆ చర్చి ఫ్రాన్స్‌లో మనకి సెయింట్ మేరీస్ చర్చి, ఇంకా ఇక్కడ విజయవాడలో గుణదల మాత మేరీ చర్చ్ ఒకేలా ఉంటాయి. ఒకటే పోలి ఉంటాయి గాబట్టి, మనకి ఈ చర్చ్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట విజయవాడలో. అందుకే మనకి ఈ చర్చ్‌లో కూడా 9, 10, 11 ఈ డేట్స్‌లో బాగా
ఉత్సవాలు బాగా చేస్తారనమాట. యాక్చువల్‌గా ఇలా ఉత్సవాలు జరుగుతాయని తెలీదు. లేకపోతే నేను ఆ డేట్స్‌లోనే వెళ్ళి నేను వీడియో తీసుకునేదాన్ననమాట. నాకు తర్వాత తెలిసింది ఇలా ఉత్సవాలు జరుగుతాయని. సో, నేనిక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాననమాట. అక్కడ మనకి యేసుప్రభు విగ్రహం ఉందనమాట. యేసుప్రభు గారి విగ్రహం ఉంది. సో, ఇదంతా నేను పైకెళ్ళేటప్పుడు తీసుకున్నాననమాట వీడియో అంతా. చూస్తున్నారు కదా! అంటే ఏంటంటే ఇవంటే న్యాచురల్‌గా ఫార్మ్ అయిన గుహలు గాబట్టి మనకి దారంతా ఇలా ఉందనమాట. కానీ ఈ దారిని ఏర్పాటు చేయడానికి దగ్గర దగ్గర 10 సంవత్సరాలయిందనమాట. మనకి అక్కడ పాస్టర్ వీళ్ళందరికీ 10 ఇయర్స్ పట్టిందంట అసలు దారి ఇలా తయారు చేయడానికి. అక్కడ మీరు ఇవి చూస్తున్నారు కదా! ఇవెందుకు కట్టారనేది మనకు తెలీదు యాక్చువల్‌గా. కాపోతే చాలా మంది చెప్పడం ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు అలా కడుతున్నారని అక్కడ ఒకరిద్దరు చెప్పడం విన్నాననమాట. అది మనకు కరెక్ట్‌గా తెలీదు. ఫైనల్‌గా అయితే కష్టపడి మొత్తానికి శిలువ దగ్గరకొచ్చాననమాట. నేను కరెక్ట్ నా అంచనా ప్రకారం అయితే దగ్గర దగ్గర మేము 1000 స్టెప్స్ ఎక్కామనమాట. అది ఎండలో. నేనేంటంటే నేను గుడికి అదే టెంపుల్‌కొచ్చేసరికి నా టైం ఎంత అయిందంటే 12 అయిందనమాట. నేను మొత్తం కొండెక్కేసరికి 2 అయిందనమాట. సో, ఫైనల్‌గా అయితే సిలువనైతే చూసేసాననమాట. నాకదొక సంతోషం అనిపించింది. సో, నేను మన గుణదల మేరీమాత చర్చ్ విజిట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత నేను వెంటనే భవానీ ఐలాండ్‌కని స్టార్ట్ అయ్యాననమాట. అయితే నేను చర్చ్ దగ్గర ఉన్న బస్ స్టాప్‌లోనే నేను బస్ డ్రైవర్‌కి అడిగాననమాట. నేను భవానీ ఐలాండ్ వెళ్ళాలి అంటే ఎక్కమన్నారు. ఎక్కిన తర్వాత కండక్టర్ ఏమన్నారంటే, స్వాతి బస్ స్టాప్ దగ్గర దిగండి. మీకు అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ భవానీ ఐలాండ్ అని చెప్పారు. తీరా చూస్తే మనకి ఇక్కడ కృష్ణా నది ఒడ్డు ఎదురైందనమాట. నాకు అర్థం కాలేదు. దీన్ని భవానీ ఐలాండ్ అంటున్నారేంటనేది నాకు అర్థం కాలేదు. మొత్తానికి ప్లేస్ అయితే సూపర్‌గా ఉందనమాట. నేను నిజంగా భవానీ ఐలాండ్‌కి ఎళ్తున్నా అంత ఎంజాయ్ చేసేదాన్ని కాదు. ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. మంచి వెదర్ ఉంది. ఈవినింగ్ టైమ్ కదా! చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాననమాట. పైగా కృష్ణానది ఒడ్డు పక్కన నడవటము, ఈవినింగ్ టైమ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాననమాట. సో, ఇప్పుడు నేను రైల్వే స్టేషన్‌కెళ్ళి క్లాక్ రూమ్‌లో నా లగేజ్ కలెక్ట్ చేసేసుకొని వెంటనే రైల్వే రిటైరింగ్ రూమ్‌లో చెక్ ఇన్ అయిపోయి, ఫ్రెష్ అయ్యి ఫుడ్ కోర్ట్‌కొస్తాననమాట. ఇప్పుడొచ్చేసాను మన విజయవాడలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన ఈటిలీ ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి ఈటిలీ ఫుడ్ కోర్ట్ అన్నది మనకి ఆర్టీసీ బస్ స్టాప్ ఎగ్జాక్ట్ అపోజిట్‌లో ఉంటుందనమాట. అండ్ ఇది రైల్వే స్టేషన్ నుంచి మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. విజయవాడలో మోస్ట్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఈటిలీ ఫుడ్ కోర్ట్ అనేది. మనకి హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి గదా! అలా విజయవాడకి ఇది చాలా ఫేమస్ ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి ఇది 99 క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి గదా! 99 క్యాప్సూల్స్ అది డార్మెటస్ అది కూడా ఇక్కడే అనమాట. మీకెక్కడైనా బోర్డ్ తగిలితే చూడండి, గమనించండి. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ మాత్రమే కాకుండా పిల్లలతో వచ్చే వాళ్ళకి మనకి సెపరేట్‌గా పిల్లల కోసమని ఒక సెక్షన్ గూడా ఉందనమాట. ఫన్ జోన్ ఉంది. ఫన్ జోనో, ప్లే జోనో వాటెవర్ అనమాట. పిల్లల కోసమని సెపరేట్‌గా ఒక సెక్షన్ గూడా పెట్టేసారనమాట. పిల్లలు మనకి ఏ రకంగా ఇబ్బంది పెట్టరు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు. మనం హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది మొత్తం పిల్లల సెక్షన్ అనమాట చూడండి. సో, పిల్లలతో రావాలనుకున్న వాళ్ళు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చేయొచ్చనమాట. అండ్ నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఈ ఈటిలీ ఫుడ్ కోర్ట్ అనేది జస్ట్ మన కృష్ణా నది ఒడ్డు పక్కనే ఉంటుందనమాట ఈ ఫుడ్ కోర్ట్ అనేది. సో, అలాంటి వ్యూస్ బావుంటాయి గదా! అది చూడ్డానికని మెయిన్‌గా వచ్చాననమాట. అండ్ మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే, ఈటిలీ ఫుడ్ కోర్ట్ అనేది ఈవినింగ్ టైమే చాలా బావుంటుందనమాట చూడ్డానికి. విషయం ఏంటంటే, నేను జస్ట్ 1 డే కోసమే విజయవాడ వచ్చాను. రేపు వెళ్ళిపోతాననమాట. నేను జస్ట్ టెంపుల్ విజిట్ చేసేసి వెంటనే నేను బయలుదేరిపోతా. అది మెయిన్ రీజన్ అనమాట. నేను డిన్నర్ ఇక్కడే చేశాననమాట. సో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్‌కెళ్ళి రిటైరింగ్ రూమ్‌కి నేను వెళ్ళిపోవాలనమాట. సో, రిటైరింగ్ రూమ్ వీడియో నేను చూపిస్తా. ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. ఆటో అతను మెయిన్ గేట్ దగ్గర కాకుండా ఎక్కడో ఆపాడనమాట ఆటో. అందుకే ఇటువైపు వచ్చాను. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ క్రాస్ చేయాలనమాట. మామూలుగా అయితే ఇలా ట్రాక్స్ మీద నుంచోవాలంటే నాకు చాలా భయం. కాకపోతే ఇక్కడ చాలా మంది ఉండేసరికి నుంచున్నాననమాట. మొత్తానికి ప్లాట్‌ఫార్మ్ మీదకైతే వచ్చేసాను. ఏంటి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటున్నారా? కాదు. ప్రస్తుతానికి ఈ రోజు మటుకు మన రైల్వే స్టేషన్ మన ఇల్లనమాట. చాలా మందికి నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమై ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజే మనము మన విజయవాడ రైల్వే రిటైరింగ్ రూమ్స్‌లోనే స్టే చేయబోతున్నాననమాట. నేను రీసెంట్‌గానే రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది వీడియో రిలీజ్ చేశాను. అండ్ మనకి ఈ రైల్వే రిటైరింగ్ రూమ్స్ విజయవాడ జంక్షన్‌లో ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటాయన్నమాట. కాకపోతే మన రెగ్యులర్ ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ మీద కాదు. ఈ రిటైరింగ్ రూమ్స్‌కి రీచ్ అవ్వడానికి వేరే వే ఉంటుందన్నమాట. మీరు స్టాఫ్‌ని కనుక్కొని వస్తే బెటర్ అనమాట ఫస్ట్ టైమ్ వస్తే గనుక. ఈరోజు మన విజయవాడ రైల్వే రిటైరింగ్ రూమ్స్‌లోనే స్టే చేయబోతున్నాననమాట. సో, ఎలా ఉంటుంది ఏంటి రూమ్ అనేది మీరు చూసేయండి. సో, రేట్ అంతా కాస్ట్ అంతా లాస్ట్‌లో చెప్తానమాట. సో, నేను రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తా క్లియర్‌గా. సో, ఎంటర్ అవ్వగానే చిన్న టేబుల్ లాగా ఇచ్చారనమాట. బాగుంది. షూస్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా స్పేస్ చాలా బాగుందనమాట.
స్పేస్ బాగుంది. కాకపోతే ఎక్కువ రోజులు అంటే 1-2 డేస్ అట్లీస్ట్ 24 అవర్స్ ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నేను జస్ట్ 12 అవర్స్కే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా బెడ్ అనమాట. ఇదిగోండి ఒక చైర్ కూడా ఇచ్చారు. రూమ్ మాత్రం స్పేషియస్గానే ఉంది. అండ్ ఇది నాన్ ఏసీ కాబట్టి మనకు ఫ్యాన్ ఇచ్చారనమాట, మనకి ఏసీ లేదు. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది బెడ్ లైట్ అనమాట. మనం మెయిన్ లైట్ ఆఫ్ చేసేసి పడుకునేటప్పుడు ఇది వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను ఉన్నదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చారు అండ్ డస్ట్బిన్ కూడా ఇచ్చారు, సింక్ అండ్ బాత్రూమ్ డీసెంట్గానే ఉంది. మరీ పెద్ద బాత్రూమ్ కాదు, మరీ చిన్నది కాదు. అండ్ నేను ఇంతకుముందు కోయంబత్తూరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఆ టూర్ పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను నేను. ఇవి మన రైల్వే రిటైరింగ్ రూమ్స్ కాబట్టి మనకి షాంపూలు, బ్రష్లు, ఫేస్ వాష్లు ఇవి ఏం ప్రొవైడ్ చేయరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ వాళ్ళు. సో అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అందుకే నేను రెడీగా పెట్టుకున్నాను అన్నీ. సో ఈ రూమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రూమ్ అయితే నాకు 12 అవర్స్కి 350 రూపీస్ పడింది అనమాట. సో 350లో మనకి ఇంత పెద్ద రూమ్ రావటం అనేది జరిగిన పని. ఏంటంటే మెయిన్గా హోటల్స్లో మనకి ఇలాంటి రూము 350కి రాదు. ఇలాంటి రూము అదే హోటల్ అయితే ఖచ్చితంగా 800 దాటే ఉంటుందన్నమాట. సో సోలో ట్రావెల్స్, మెయిన్గా సోలో ట్రావెలర్స్, అది ఉమెన్స్ అయితే డార్మెటరీస్కి వెళ్ళొద్దు. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను. డార్మెటరీలో ఏంటంటే అబ్బాయిలు కూడా ఉంటారు కాబట్టి డార్మెటరీస్కి అమ్మాయిలు వెళ్ళొద్దు. అమ్మాయిలు సోలో ట్రావెలింగ్ చేస్తే మీరు బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే మనకి బెస్ట్ రైల్వే రూమ్సే బెస్ట్ అనమాట. సో నేను అందుకే మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా రైల్వే రిటైరింగ్ రూమ్స్లో స్టే చేయడం. కోయంబత్తూరులో ఫస్ట్ స్టే చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. సో నేను రిటైరింగ్ రూమ్ జస్ట్ 12 అవర్స్కే బుక్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 6 o'clock నేను చెక్అవుట్ అయిపోయి నేను గుడికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మనకి 5:30 ఆ టైంకే వేకప్ కాల్ ఇస్తారనమాట హోటల్ వాళ్ళు సారీ రిటైరింగ్ రూమ్ వాళ్ళు. ఇది మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి టెంపుల్ బస్ అనమాట. ఈ బస్సెస్ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఉంటాయి అండ్ మనకి ఆర్టీసీ బస్ స్టాప్ నుంచి కూడా ఉంటాయి అనమాట. నేను అప్పుడే మన విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే రిటైరింగ్ రూమ్ చెక్అవుట్ చేసి బయటకు అలా వచ్చాను. వచ్చిన వెంటనే 5 minutesకి నాకు బస్ దొరికింది అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 కాబట్టి బస్ ఖాళీ ఉందన్నమాట. అదే డే టైంలో అయితే మనకి బస్ ఇంత కూడా ఖాళీ ఉండదు అనమాట. ఇది డైరెక్ట్ గా మనకి గుడి పైకి తీసుకెళ్లిపోతుంది అనమాట. సో మనకి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గుడికి ఒక 10-15 minutes లోనే రీచ్ అయిపోయాను అనమాట. ఇది మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ బయట వ్యూ అనమాట. మనకి గుడి లోపట అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకి ఫోన్స్ అలౌ చేయరు. నేనేంటంటే దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి కౌంటర్ దగ్గర నా ఫోన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట. గుడి అయితే సూపర్గా ఉంది. ఇది గుడి బయటకి రాగానే అనమాట. ఇక్కడ కనిపించే కౌంటర్స్ అన్ని లైన్ గా చేతులు పెట్టుకోవడానికి, బ్యాగ్స్ పెట్టుకోవడానికి అండ్ ల్యాప్టాప్స్ ఉంటే స్పెషల్ గా మీరు ఇంటిమేట్ చేసి మరి చెప్పాలి. అవి సపరేట్ గా పెడతారనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక బస్ కూడా కనబడుతుంది కదా. ఈ బస్ స్టాప్ దగ్గర మనకి టేబుల్ బస్సెస్ అప్ అండ్ డౌన్ కంటిన్యూస్ గా తిరుగుతుంటాయి అనమాట. సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ విజిటింగ్తో మన విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయిపోయిందనమాట. జస్ట్ 24 అవర్స్లో నేను ఈ ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలిగాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక హోటల్ కనిపిస్తుంది కదా. ఈ హోటల్ దగ్గర ఒక పెద్ద ఆవిడ నేను హ్యాండిక్యాప్ అని తెలిసి గమనించి ఆవిడ నన్ను డబ్బుల కోసం మోసం చేయాలని చూసింది అనమాట. ఆ వీడియో నేను చేశాను. అది లాంగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియో అంటే లైక్ 3-4 minutes ఉంటుంది. సో అందుకే ఆ వీడియో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. కుదిరితే ఆ వీడియోని కూడా చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.